హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక 3 ఛానళ్ళకి ప్రవేశం లేదు గత కొద్ది సంవత్సరాలుగా. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అసెంబ్లీ ప్రెమిసెస్‌లోకి అసెంబ్లీ వ్యవహారాలు కవరేజ్ చేయడం కోసం ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానళ్ళని గత ప్రభుత్వం నిషేధించింది. అసెంబ్లీలోకి ఆ ఛానళ్ళను అలో చేయలేదు. చాలా సెషన్స్ నుంచి ఆ ఛానల్‌కి సంబంధించిన ప్రతినిధులు ఎవరు అసెంబ్లీలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉంది. సో, అక్కడ వాళ్ళు ఆ సమావేశాలను కూడా కవర్ చేయడానికి వీల్లేదు అంటూ అప్పుడు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ వచ్చింది. అయితే కొత్తగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 16వ శాసనసభకు ఒక స్పీకర్ ఎలక్షన్ పూర్తి జరిగింది. సో, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నూతన స్పీకర్‌గా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక మొదటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం జర్నలిస్టులకు సంబంధించింది. ఛానళ్ళకి సంబంధించిన నిర్ణయంగా ఉంది. ఆ 3 ఛానళ్ళకి సంబంధించిన ప్రతినిధులను అసెంబ్లీలోకి అలో చేస్తూ ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో, ఇకపైన ఫ్రీగా ఆ ఛానళ్ళకి సంబంధించిన ప్రతినిధులంతా ఆ ఛానల్ అంతా కూడా అసెంబ్లీలోకి వెళ్ళొచ్చు. అసెంబ్లీకి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ని కవర్ చేయొచ్చు. అసెంబ్లీ లాబీల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంతా రిపోర్ట్ చేయడానికి, కవర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఆ 3 ఛానళ్ళకి ఉంటుంది. ఆ 3 ఛానళ్ళకు కూడా 3 ఛానళ్ళకి మాత్రమే కదా! ఆ 3 ఛానళ్ళకు కూడా ఇకపై అసెంబ్లీలు రావచ్చు. గతంలో ఆ 3 ఛానళ్ళకి వచ్చే అవకాశం లేకుండా ఉంది. సో, ఇప్పుడు ఏ బ్యాన్ లేదు, ఏ ఛానల్ పైన బ్యాన్ లేదు, ఎవరిపైన బ్యాన్ లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అక్రిడేషన్ కార్డు ఉండి అక్కడ మీడియా హౌసెస్‌లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంది. సో, ఇది ఖచ్చితంగా ఓ జర్నలిస్ట్‌గా అభినందించదగ్గ నిర్ణయంగా చూస్తున్నాను. సో, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం ఎక్కడ, ఎవరు, ఎప్పుడు, ఎలా చేసినా దాన్ని ఖండించాల్సిందే. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం నేరుగా ప్రభుత్వాల వైపు నుంచే జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా జర్నలిస్టులంతా ఖండించి తీరవలసిందే. ఈరోజు కొన్ని మీడియా హౌసెస్‌కి, మీడియా ఛానల్స్‌కి అసెంబ్లీలోకి అనుమతించడం అనేది ఆహ్వానించదగ్గ, హర్షించదగ్గ పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు జరుగుతున్న కొన్ని సంఘటనలు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న కొన్ని పరిణామాలు ప్రతిపక్ష పార్టీ పట్ల, సో తమ అపోజిషన్ పార్టీ పట్ల ప్రభుత్వం వైపు నుంచి ఉన్న వైఖరి చూసినప్పుడు వెండెంట కనపడుతోంది. సరే, వెండెంటనా కాదా అనే విషయం పక్కన పెడితే అలా కనపడుతుంది. అటువంటి ఇంప్రెషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే మీడియా పట్ల అటువంటి ఇంప్రెషన్ లేకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంటుంది. రాజకీయ పార్టీలు మీ వివక్షలు, మీరు తిట్టుకోవడాలు, మీరు కొట్టుకోవడాలు, మీ కేసులు వేసుకోవడాలు ఏవైనా ఉండొచ్చు. బట్ మీడియా పట్ల మాత్రం బాధ్యతని ప్రభుత్వం, గత ప్రభుత్వంలో కొన్ని మీడియాల పట్ల వివక్ష చూపించింది అనే ఆరోపణలు వస్తున్న క్రమంలో, అటువంటి ఆరోపణల్ని మీరే ప్రతిపక్షంలో ఉండి చేసిన క్రమంలో ఇప్పుడు ఏ మీడియాని కూడా నిషేధించకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీడియాలోకి అనుమతి ఉన్న ప్రతి ఒక్క మీడియా ఛానళ్ళకి 5 సంవత్సరాల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉండాలి. ఇంకొక 5 సంవత్సరాల పాటు ఇంతే స్థాయిలో అన్ని మీడియా ఆర్గనైజేషన్స్ అసెంబ్లీలోకి వచ్చే పరిస్థితి ఉండాలి. మీడియా పైన అసెంబ్లీలో నిషేధం ఎవరు ఎప్పుడు విధించకూడదు అనే పరిస్థితి రావాలి. ఆ దిశగా ప్రయత్నం జరగాలి. అదర్వైజ్ మీరు వచ్చారు కాబట్టి మరికొన్ని ఛానల్స్ని మేము నిషేధిస్తామనే పరిస్థితికి వస్తే ఏం పెద్ద తేడా ఉండదు. మీరు వచ్చినప్పుడు కొన్ని, వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని నిషేధిస్తూ పోతే సో పత్రికలు, ఛానళ్ళు, జర్నలిస్టులు, ప్రజలు నష్టపోతారు తప్ప పార్టీలుగా మీరు కాదు. కాబట్టి ఇకపైన ఇప్పుడున్న నిషేధాన్ని ఎత్తేసారు. కొత్తగా ఎవరిపైన నిషేధం పెట్టకూడదని కోరుకుందాం. ఆ దిశగా ఒక ఆరోగ్యవంతమైన పరిస్థితి అసెంబ్లీ పరిసరాల్లో, అసెంబ్లీ ప్రాంగణంలో, ఈవెన్ ప్రభుత్వంలో కూడా ఉండాలని కోరుకుందాం. అలా ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.